ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందా? ఎమ్మెల్సీ ఎన్నికలంటే బీఆర్ఎస్ భయపడుతుందా లేక ఇది కూడా వ్యూహంలో ఒక భాగమా? రండి తెలుసుకుందాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం పోటీకి దూరంగా ఉంది. దీంతో ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏమిటన్న చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగకపోవడం నేతలు కేడర్కి తలనొప్పిగా మారింది. గతంలో ఎప్పుడు పోటీ చేసినా బీఆర్ఎస్ ఈసారి ఎందుకు వెనుకంజ వేసిందనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ నేతల మాటల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకోవాల్సిన బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికలలో పోటీ చేయకపోవడం విశేషం. పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పెద్దగా స్పందించకపోవడం కూడా కేడర్లో సందేహాలను పెంచుతుంది. బీఆర్ఎస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో కూడా పోటీ చేయకుండా ఉండడానికి గల కారణం ఏమిటనేది స్పష్టంగా చెప్పటం లేదు. ఒకవేళ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసి ఓడిపోతే ఇప్పటికే వరంగల్ ఎమ్మెల్సీ బైపోల్స్లో ఎదురైన పరాజయానికి మరింత నష్టం జరిగే అవకాశం ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరలోనే తీర్పు రాబోతుండటంతో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేసినట్లు సమాచారం. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఉప ఎన్నికలపై దృష్టి పెట్టాలని భావించిందని తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోవడాన్ని పార్టీ కేడర్ పూర్తిగా జీర్ణించుకోలేకపోతుంది. బీఆర్ఎస్ గతంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికలో సీటు కోసం తీవ్ర పోటీ ఉండేది. కానీ ఇప్పుడు పార్టీ మౌనం పాటించడం వెనుక అంతర్గత వ్యూహం ఉందా లేక గ్రౌండ్ రియాలిటీ బీఆర్ఎస్కు అనుకూలంగా లేకపోవడమే కారణమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు దొరకకపోవడం కూడా బీఆర్ఎస్ వెనకంజ వేసిన కారణాల్లో ఒకటని సమాచారం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకు ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించడంతో గ్రాడ్యుయేట్లు ఆ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేసిందంట. 3 నెలల క్రితం నిర్వహించిన అంతర్గత సర్వేల్లో కూడా గ్రాడ్యుయేట్లు, టీచర్లు బీఆర్ఎస్కు అనుకూలంగా లేరనే విషయం బయటకు రావడంతో ఈసారి పోటీ చేయకుండా మౌనం పాటించిందని ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం పార్టీకి లాభమా నష్టమా అనేది త్వరలోనే తెలుస్తుంది. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా ఎన్నికల బరిలోకి దిగకపోవడం పార్టీ కేడర్కి కాస్త నిరాశ కలిగించే అంశమే. ఇదంతా ఓటమి భయంతోనా లేక ఎక్కడో ఓ వ్యూహపరమైన నిర్ణయమా అన్నది రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.